హలో అండి, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సీ ఐవీఎఫ్. ఈరోజు మన వెబ్ సిరీస్లో భాగంగా నేను ఎండోమెట్రియోసిస్ అన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల పొర బయట పెరగడాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్, ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్, ఇన్ఫ్లమేషన్ అండ్ డిలేడ్ ఫెర్టిలిటీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే డాక్టర్ ఈ ఎండోమెట్రియోసిస్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే, ఒకటి పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ని బట్టి ఈ పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రేషను, ఇంటర్కోర్సు, రెండోది పెల్విక్ ఎగ్జామినేషను, మూడోది అల్ట్రాసౌండ్లో కూడా ఎండోమెట్రియోసిస్ అన్నది డయాగ్నోస్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపీలో కూడా దీన్ని డయాగ్నోస్ చేస్తాము. వన్స్ ఎండోమెట్రియోసిస్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ మనకి ఓన్లీ పెయిన్ రిలీఫ్ కావాలా లేకపోతే ఫర్టిలిటీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్న దాని మీద మనం డాక్టర్తో డిస్కస్ చేసుకుంటే బెటర్. ఒక్క పెయిన్ రిలీఫ్ అనుకోండి, కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల టెంపరీగా మనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. రెండోది పెయిన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లాప్రోస్కోపీ సర్జరీ అవసరం ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫర్టిలిటీ. ఈ ఫర్టిలిటీ అన్నది ఎండోమెట్రియోసిస్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఓవేరియన్ రిజర్వ్ అన్నది ఎండోమెట్రియోసిస్లో ఎఫెక్ట్ అవుతుంది. అది ఎలా అసెస్ చేస్తాము అంటే, ఎండోమెట్రియోసిస్ స్కాన్లో చూసిన తర్వాత అసలు ఎగ్ రిజర్వ్ ఎలా ఎఫెక్ట్ అయిందన్నది మనం ఏఎంహెచ్ అనే టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏఎంహెచ్ అది బాగుంటే కనుక తొందరగా, అంటే వీళ్ళల్లో కూడా తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎండోమెట్రియోసిస్ డయాగ్నోస్ అయింది అంటే డెఫినెట్గా మనం ఫర్టిలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రెగ్నెన్సీ త్వరగా ప్లాన్ చేసుకోవాలి. సో ఏం ఆప్షన్స్ ఉంటాయని మీరు అడగొచ్చు. ఎండోమెట్రియోసిస్ డయాగ్నోసిస్ అయ్యి కొంచెం ఎర్లీ స్టేజెస్లో ఉంటే కనుక, ఏజ్ తక్కువ ఉంటే కనుక డెఫినెట్గా ఓవ్యులేషన్, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ ట్రై చేయొచ్చు. అడ్వాన్స్డ్ ఎండోమెట్రియోసిస్ ఉంటే కనుక డెఫినెట్గా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. కొంతమంది కెరీర్ ఓరియంటెడ్ విమెన్ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ డిలే చేయొచ్చు. అసలు మేము ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్గా ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసుకొని తర్వాత ఎండోమెట్రియోసిస్ లాప్రోస్కోపీ ద్వారా సిస్టన్ని రిమూవ్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ డిలే చేసుకుందాం అనుకున్నారనుకోండి, డెఫినెట్గా ఈ ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ప్రిజర్వ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి టైం ఉన్నప్పుడు డెఫినెట్గా దీని ద్వారా ఈ ఎంబ్రియోస్ అవి ట్రాన్స్ఫర్ చేసుకొని ఐవీఎఫ్ ద్వారా మళ్ళీ కన్సీవ్ అవ్వచ్చు. కాకపోతే ఎండోమెట్రియోస్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. అంటే మనం ఎక్కువ టైం వెయిట్ చేసే కొద్దీ ఈ డిసీజ్ తాలూకా ఎఫెక్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, డెఫినెట్గా ఈ ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇందులో ప్రెగ్నెన్సీ త్వరగా ప్లాన్ చేసుకోవడం అనేది ఎండోమెట్రియోసిస్లో చాలా ఇంపార్టెంట్. మీకు ఎండోమెట్రియోసిస్ ఉండి పిల్లలు కలగడం ఇబ్బంది అనుకుంటే కనుక డెఫినెట్గా నా అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. మా మెడ్సీ ఐవీఎఫ్ అన్నది హెల్త్ సిటీ ఆరిలోవాకి మీరు నన్ను కన్సల్ట్ చేయడానికి రావచ్చు. థ్యాంక్ యూ.